రైట్. సామరామోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు డిస్కమ్ ఎందుకు విమర్శలు అయితే వస్తున్నాయి దీని మీద? ప్రస్తుతం ఉన్న డిస్కంలను బలోపేతం చేయకుండా కొత్త డిస్కంలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. మేడం, మీకు భారత్ గారికి, ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ జీటీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది ఈరోజు రైతులకి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని డెడికేటెడ్గా, ఎందుకంటే కలగూర గంప లెక్క టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ అనేటటువంటి అటు నార్త్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తర్వాత ఇటు కిందికి వచ్చేసరికి సౌత్కు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సరే ఇవన్నిటి కాదు 2017 నుంచి నష్టాలకు పోయినటువంటివి తిరిగి రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులలో లేకుండా పోయినటువంటివి ఏ అంశాలలో మనం చెప్పినాం? టోటల్ దేశంలోనే 54 డిస్కంలు ఉన్నాయి. ఏంటండి 54 డిస్కంలు ఉన్నాయి. ఈ 54 డిస్కంలలో ఒకప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ అనేటటువంటిది 3వ స్థానము, తర్వాత 6వ స్థానంలో ఉంటుండే. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాయి? 52వ స్థానము, 54వ స్థానం. అంటే చిట్ట చివరి కంటే పైన ఒక 2 మీదికి. ఆ పరిస్థితి దేనికోసం వచ్చింది? ఎందుకు ఈరోజు నష్టాలకు పోయినాయి? ఏ ప్లేస్ ఉండాల్సినటువంటి ఈరోజు C- గ్రేడింగ్లకు ఎందుకు పోయినాయి? ఆ గ్రేడింగ్లకు పోతే లోన్లు ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వకుండా ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు మన సిబిల్ స్కోర్ అనేటటువంటి ఎట్లుంటుంది? సిబిల్ స్కోర్ బాగుంది అనుకోండి, మనకు లోన్ అనేటటువంటి పోటీ పడి మరి బ్యాంకులు వస్తాయి, సార్ మీరు తీసుకోండి తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తామని, ఎందుకంటే మన క్రెడిబిలిటీ కాబట్టి. కానీ సిబిల్ స్కోరే లేదనుకోండి, ప్రైవేట్ ఫైనాన్షియర్ వస్తాడు, వాడు 14 రూపాయలు అంటాడు, 18 రూపాయలు అంటాడు, 20 రూపాయలు అంటాడు. సేమ్ ఇదే పరిస్థితి ఈరోజు మన యొక్క టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ పరిస్థితి. కానీ ఇవన్నీ నష్టాలు దేనికి వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే మనము ఉచిత విద్యుత్ అనేటటువంటి మనం ఇస్తున్నామో, లేకపోతే మిషన్ భగీరథకు సంబంధించి ఇస్తున్నామో, మెట్రో వాటర్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఇస్తున్నామో, ప్రభుత్వం నుంచి ఏవైతే ఈరోజు మనం ఉచిత విద్యుత్ కిందికి ప్రభుత్వం కట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాల దాకా, ఇవన్నిటినీ కూడా డెడికేటెడ్ గా ఈరోజు మనం ఇంకొక సపరేట్ గా మనం తీసుకొని పోతా ఉన్నాం. సో ఈ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది డెడికేటెడ్ గా రైతులకి నిర్విరామంగా క్వాలిటీ తోటి కూడినటువంటిది. రేపొద్దున అకౌంటబిలిటీ ప్రతి నెల కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పీక్ అవర్స్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇక్కడ పీక్ అవర్స్ అని అంటే ఇప్పుడు రూపాయన్నర 2 రూపాయలకు యూనిట్ పడేటటువంటి టైం ఒకటి ఉంది, 10 రూపాయలకు పడేటటువంటి టైం ఒకటి ఉంది. ఈ 10 రూపాయలకు పడేటటువంటి టైం లెక్కల కిందకి వేసేసేసి అవుట్ స్టాండింగ్ మన నెత్తి మీద భారం మోపినప్పుడు ఇంతింత ఎందుకు కట్టాలి? వెన్ దర్ ఇస్ కన్జంప్షన్ ఆఫ్ పొద్దున పూటనే రైతులందరూ ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితులలో తక్కువ అమౌంట్ చేసుకోనీకే, రైతులకి సౌలభ్యంగా అందించనీకే, అదేవిధంగా నష్టాలలో కూరుకుపోయినటువంటి ఎన్పీడీసీఎల్ని, ఎస్పీడీసీఎల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ఆస్కారాన్ని మనం తీసుకొని వచ్చినాం. ఇది మనం ప్రతిపాదన మనం చేసినాం. ఈఆర్సీ ముందు మనకు అనుమతి రాకుండా ఇది ఎక్కడ కూడా ముందుకు పోదు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఏం అడగదలుచుకున్నానంటే, మీకు ఏ కాగితంలో మేము మీటర్లు పెడుతున్నామని చెప్పినట్టు చూసి మాట్లాడినరు, లేకపోతే ఏ కాగితంలో మేము ఈ యొక్క విద్యుత్ని తీసేస్తున్నామని చెప్పి మీరు చూసి మాట్లాడరు, లైవ్ లో మీరు చెప్పాలి. ఇది బాధ్యత. ఎందుకంటే హెచ్ఐఎల్టీపీ పాలసీ మీరు తీసుకున్నా, మూసీ ప్రక్షాళన మీరు తీసుకున్నా, లేకపోతే హెచ్సిసి అంశం మీరు తీసుకున్నా, లేకపోతే ఆఖరికి ఏది టీడీఆర్లకు సంబంధించిన ఆరోపణలు తీసుకున్నా, గాలి మాటలు, గాలి విమర్శలు తప్ప ఏ రోజు కూడా సబ్స్టాన్షియల్ గా ఒక డాక్యుమెంట్ చూపించి ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఎందుకు పోయింది, ఈ నిర్ణయంలో తప్పులున్నాయి కదా అని చెప్పి ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఏ రోజన్నా మాట్లాడినాయా? బీజేపీ అడిగారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టొచ్చు కదా రైతు డిస్కమ్ ఎందుకని? అది ఈఆర్సీ సార్ చేయాల్సింది. ఈఆర్సీ ముందు ప్రపోజల్ ప్రభుత్వం పెట్టింది. అవును, ఆ ప్రభుత్వం పెట్టే ముందు అసెంబ్లీలో చర్చించి పెట్టొచ్చు కదా అంటారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా అసెంబ్లీలో చర్చ కూడా దీనికి సంబంధించి సార్. ఇప్పుడు ఒకటే ఈఆర్సీకి సంబంధించి ఎవరైనా ఓపెన్ ఫోరం, ఎవరైనా ఇప్పుడు ఎందుకు వేరే పార్టీ వాళ్ళు రాలేదా? వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మీరు ఒకటే ఈ రోజు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చెప్పినటువంటిది, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఏదైతే రైతు డిస్కమ్ కి సంబంధించి విమర్శించి అసలు వద్దే వద్దు అని అంటున్నప్పుడు ఇంకా దాన్ని ఎట్లా చేస్తారు అనేటటువంటి సంగతి ఎడికించి వస్తుంది? అసలు వద్దే వద్దు అనేటటువంటి అంశం నేను 3 గంటలు కరెంటు చాలని పదే ఎందుకు అంటున్నారు? ఎవరు అంటున్నారు? మన కోదన్ రెడ్డి అన్నారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు గతంలో యుఎస్ లో ఉండి మాట్లాడినటువంటిది ఆ రోజు మేము వివరణ కూడా ఇచ్చినాం. ఈ రోజు ఎకరము 2 ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి 24 గంటలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వాడకంలో లేనటువంటి దానికి కూడా కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. ఈ రోజు కలగుర గంప లెక్క తక్కువ వాడుకున్న వాళ్ళకి, ఎక్కువ వాడుకున్న వాళ్ళకి అందరికి ఒకటే లెక్క బిల్లు
పీక్ రేట్స్ అనేటటువంటిది యూనిట్ కి 10 రూపాయలు వేస్తే ఆ భారం అంతా భరించాల్సినటువంటి సర్కారే కదా. సో మనకి ఈ రోజు ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటా, ఈ రోజు నిర్విరామంగా కరెంట్ ఇచ్చుకుంటా, హ్యాజిల్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఈ రోజు తక్కువ ఖర్చు ప్రభుత్వం పెట్టుకునేటటువంటి వెసులుబాటు మనకు ఉంటున్నప్పుడు 10 రూపాయలు యూనిట్ పడుతున్నటువంటి దాన్ని సపోజ్ 2 రూపాయలు యూనిట్ కట్టేటటువంటి ఆస్కారం మనకు ఉందనుకోండి, ఈ ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయానికి పోదామా వద్దా? దీంట్లో రైతులకు ఏమైనా నష్టం ఉందా? లేకపోతే రైతులకు ఏమైనా మీటర్లు మనం పెడుతున్నామా? రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఉచిత విద్యుత్ విధానం శాశ్వతంగా కొనసాగుతుంది. 100% అవుతుంది. అసలు దీనికి ఎట్లా సంబంధం అండి? ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పిండ్రు, టీఎస్ ఎన్పీడీసీఎల్ అయినా, టీజీ ఎన్పీడీసీఎల్ అయినా, లేకపోతే టీజీ ఎస్పీడీసీఎల్ అయినా, ఈ రెండిట్లలో ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్ మనం ఇస్తున్నామా లేదా? సేమ్ అందులో ఇస్తున్నప్పుడు ఇంట్లో కూడా గదే ఇస్తాం కదా. ఇవ్వకుండా ఉండేటటువంటి ఆస్కారం ఎడికెంచి ఉంటుంది. మనం ఈ రోజు డెడికేటెడ్ గా ఒకటి పెట్టుకుంటున్నాం, హెల్దీగా మన యొక్క డిస్కమ్ ని తయారు చేసుకుందాం అనుకుంటున్నాము. రేపొద్దున ఇంకేమైనా వెసులుబాటు కావాలంటే చేసుకునే ఆస్కారం ఉన్నప్పుడు గతంలో చేయలేదు, చేసే తెలివితేటలు లేవు, చేయాల్సినటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. ఈ రోజు మనం చేసేసరికి లబోదిబో అని మాట్లాడుతుంటే ఎట్లా? రైతులకు భవిష్యత్తులో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి అదనపు భారం పడదని ప్రభుత్వం 100% పడదు. మేము చాలా స్పష్టంగా మనం చెప్పిన ముఖ్యమంత్రి గారి సవాల్ కూడా అదే. ఈ రోజు మీటర్లు ఫిక్స్ చేస్తున్నామని ఎవరు చెప్పిండు? ఏ కాగితంలో చూసి మాట్లాడే దానికి బీఆర్ఎస్ వాళ్ళ కాడ జవాబు లేదు. దొంగలకు దొరకకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు మీటర్లు ఫిట్ చేస్తున్నటువంటి అంశం మనం ఎక్కడన్నాము, లేకపోతే ఉచిత విద్యుత్ ని తీసేస్తున్నామని ఎక్కడన్నాము? కలబడ్డట్టు మాట్లాడి ప్రజల్లో ఆందోళనకరంగా భయాందోళన గురి చేసేటటువంటి ప్రయత్నాలు, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ బీజేపీ బీఆర్ఎస్ బంద్ చేయాలంటున్నాం. ఇప్పుడు నేనేమంటా, మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 2 డిస్కామ్లు కూడా మనకి A+ గ్రేడ్ లో నడుస్తున్నటువంటివి 52, 54 స్థాయికి పడిపోయినప్పుడు C- కి పోతున్నప్పుడు ఆ రోజు మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పిదం కూడా ఒక సెకండ్ దేవన 70,000 కోట్ల రూపాయలు అప్పులు ఈ రోజు మన మీద ఉన్నాయి, నష్టాలు ఉన్నామని మనం మాట్లాడుతున్నాం. ఈ నష్టాలు ఎడికెంచి వచ్చినా కూడా మనం మాట్లాడాలిగా. ప్రజలు అడుగుతారు, అవునా గిన్ని వేల కోట్లు ఎడికెంచి వచ్చినాయని చెప్పి. ఇన్ని రోజుల సంది రైతుల మీద ఉచిత విద్యుత్ అని చెప్పి ఏదైతే చెప్పినరో అవి డిస్కామ్లకు కట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా మనం ఏం చేస్తున్నాం, మహిళలకి ఉచిత రవాణా అని అన్నామనంటే ఆర్టీసీ పెట్టుకొని ఇవ్వాలని కాదు, ఆర్టీసీ టికెట్లు కట్ చేస్తే ఆ టికెట్ల పైసలు ప్రభుత్వం భరిస్తారు. రైతులకు కూడా ప్రభుత్వ శాఖలే 59,000 కోట్లు ఉన్నాయి అని నేను అంటున్నా. ఇప్పుడు అవన్నీ 100%. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఈ 2014 నుంచి అధికారంలోకి వచ్చినాక ఇప్పటిదాకా రైతులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ అనేటటువంటిది డిస్కంల మీద పడేసిర్రు. వీళ్ళు సర్కార్లకించి తీసి అరే రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనది, మనం డిస్కంలకు కట్టాలి, లేకపోతే డిస్కంలు చచ్చిపోతాయి అనేటటువంటి చిత్తశుద్ధి ఎక్కడ చూపెట్టలే. ఎండబెట్టిరు, వాటిని అప్పుల కుప్ప చేసి పెట్టిరు. ఈ రోజు ఆ నష్టాల నుంచి మనము మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలని ఎట్లా చేద్దాం మనము? ఈ చర్చ కదా జరగాల్సింది. అన్న రెండు పాయింట్స్ మీరు జవాబు చెప్పండి. ఫస్ట్, మేము మీటర్లు పెడుతున్నాం అనేటటువంటి అంశం ఎక్కడన్నాము? ఈ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దాంట్లో ఉందా? అండ్ రెండోది, రైతులకు ఉచిత విద్యుత్ తీసేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పింది? లేకపోతే ప్రభుత్వం ఏ లెటర్లు ఇచ్చిందో మీరు చెప్పాలి దేవన్నా. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, ఇప్పుడు 5,22,000